నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. నిర్మల్ జిల్లాలో ఓట్ల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశాలు. కర్నూలు జిల్లాలో ఘనంగా బాలికల దినోత్సవ వేడుకలు. ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దామంటూ పిలుపు. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. చంద్రబాబు రాయలసీమ ద్రోహి, రాష్ట్ర అభివృద్ధికి విరోధి అంటూ నినాదాలు. ఇక వార్తల్లోకి వెళ్తే, నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్మల్, భైన్సర్, ఖానాపూర్ మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపునకు అవసరమయ్యే టేబుల్స్, మిక్సింగ్ డ్రమ్ములు, కంప్యూటర్లు తదితర వస్తువులు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. కేంద్రం వద్ద త్రాగునీరు, అల్పాహారం వంటి తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఓల్డ్ బ్యాలెట్ బాక్సెస్ మనము పాలిటెక్నిక్ కాలేజ్ నిర్మల్లో గతంలో మనకు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అన్నిటికీ కూడా మనం నిర్మల్లోనే కౌంటింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసుకొని మనము అసెంబ్లీ ఎలక్షన్స్ ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఎంపీటీసీ చేసి పార్లమెంట్కు హైదరాబాద్. సో అదేవిధంగా ఇప్పుడు 3 మున్సిపాలిటీకి సంబంధించి కౌంటింగ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ మనం పాలిటెక్నిక్ లో 3 అంచెలుగా మనము బ్యాలెట్ బాక్సెస్, స్ట్రాంగ్ రూము, ఎంట్రీ పాయింట్, తర్వాత క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం బయట, ఈ విధంగా మనం 3 అంచెలుగా మనం బందోబస్తు మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత రేపు 144 సెక్షన్ కూడా మనం 144 విధించడం జరిగింది. యాంటీ పోలీస్ యాక్ట్ ప్రొమల్గేషన్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లిక్కర్ షాప్స్ కూడా మనం రేపు క్లోజ్ చేయమని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అన్ని లిక్కర్ షాప్స్ క్లోజ్ చేయడం జరుగుతుంది. తర్వాత బయట నుంచి వచ్చే ఈ ఎలక్షన్స్ కాన్వాసింగ్ కోసం వచ్చే సపోర్టర్స్ వాళ్ళంతా కూడా దయచేసి వాళ్ళకు కేటాయించిన పార్కింగ్ ప్లేస్లోనే వెహికల్స్ పార్క్ చేసుకోవాలని, అందరూ వాళ్ళ ఎంక్లోజర్స్ ద్వారా కాన్స్టిట్యున్సీ వాళ్ళ మున్సిపల్ కౌంటింగ్ హాల్కు సెపరేట్గా బ్యారికేడింగ్ చేయడం జరిగింది. నిర్మల్ది ఫస్ట్ ఫ్లోర్లో ఉంది, బైన్సాది పాలిటెక్నిక్ లో ఎంటర్ కాగానే రైట్ సైడ్ కు కింద గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంది. అదేవిధంగా ఖానాపూర్ది కిందనే లెఫ్ట్ సైడ్ కు ఉంటుంది. 3 మున్సిపల్ కౌంటింగ్ హాల్స్ కు 3 సెపరేట్ గా మనం బ్యారికేడ్ చేసి ఎంట్రీ పాయింట్స్ సెపరేట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి అందరికి కూడా విజ్ఞప్తి, వాళ్ళ కేటాయించిన వాళ్ళు ఎక్కడికి ఏ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు బ్యారికేడ్స్ నుంచి వాళ్ళ ఎంట్రీ నుంచే పోవాలని చెప్పేసి, తర్వాత వాళ్ళకి సంబంధించిన పార్కింగ్ ఏరియాస్ లో వెహికల్స్ పార్క్ చేసుకోవాలని చెప్పేసి, తర్వాత ఎక్కడ కూడా కౌంటింగ్ అయిపోయి క్యాండిడేట్స్ డిక్లేర్ అయిపోయిన తర్వాత వాళ్ళు విక్టరీ క్వశ్చన్స్ కానీ, తర్వాత వితౌట్ పర్మిషన్ ఏది బర్స్టింగ్ ఆఫ్ క్రాకర్స్ కానీ చేయకూడదని చెప్పేసి రిక్వెస్ట్. వితౌట్ పర్మిషన్ నో విక్టరీ క్వశ్చన్ అండ్ నో బర్స్టింగ్ ఆఫ్ క్రాకర్స్, జులూస్ అటువంటిది ఏం చేయకుండా తర్వాత పర్మిషన్ తీసుకుని తర్వాత చేసుకోవచ్చు. రేపైతే ఎటువంటి చేయొద్దని చెప్పేసి తర్వాత అందరూ కూడా ప్రశాంత వాతావరణం ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మొబైల్ ఫోన్స్. లాస్ట్ టైం అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా మనం చెప్పిన తర్వాత కూడా కొంతమంది మొబైల్ ఫోన్స్ ఇవ్వడము, మనం ఎంట్రీ పాయింట్ లోనే చెకింగ్ పాయింట్ ఉంటుంది, డిఎఫ్ఎండీస్ ఉంటాయి. అక్కడ ఎంట్రీ పాయింట్ లోనే ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గరనే ఆపేస్తారు. సో అక్కడి నుంచి లోపలికి వచ్చినా మళ్ళీ ఆపేస్తారు. కౌంటింగ్ హాల్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో పంపించేది ఉండదు. అందుకని చెప్పేసి మీరు తీసుకొచ్చి ఇబ్బంది పడే కంటే లోపలికి ఎటువంటి ఫస్ట్ మొబైల్ ఫోన్స్, ఆ తర్వాత వాటర్ బాటిల్స్, ఆ తర్వాత ఎనీ ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, అంటే లోపల కొంతమంది కీ చైన్ కు నైఫ్ లాంటిది కీ చైన్ ఉంటుంది, గన్ లాంటిది కీ చైన్ ఉంటుంది, లేకుంటే వేరే ఏదైనా ఎటువంటి ఇంక్రిమినేటింగ్ మెటీరియల్, డిస్టర్బ్ చేసే మెటీరియల్, స్టోన్ కానివ్వండి, ఇంక్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అగ్గిపెట్టె కానివ్వండి, కట్టె కానివ్వండి, కత్తి, స్క్రూ డ్రైవరు, తుపాకీ, లైటరు, ఇటువంటి ఏవి కూడా లోపలికి తీసుకురావడానికి లేదు. ఆల్రెడీ మనం ప్రెస్ లో కూడా కమ్యూనికేట్ చేశారు. దీస్ ఆర్ ద ఐటమ్స్ దే షుడ్ నాట్ బ్రింగ్ టు ద కౌంటింగ్ హాల్. సో అందరు దయచేసి మీ వెహికల్స్ లోనే మీ మొబైల్ ఫోన్స్ కనుక పెట్టొచ్చినట్టు ఉంటే
ఇట్ ఈస్ ఈజీ ఫర్ సెక్యూరిటీ. తొందరగా చెక్ చేసి లోపల పంపించడానికి ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు ఫస్ట్ లెవెల్ చెక్ తప్పించుకున్న లోపల మళ్ళీ చెక్ చేస్తారు, మళ్ళీ కౌంటింగ్ హాల్ పోయే ముందు కూడా చెక్ చేస్తారు కాబట్టి అక్కడి నుంచి అయినా మళ్ళీ మీరు బయట దాకా వచ్చేసి మళ్ళీ ఇచ్చిపోవడానికి ఎక్కడెక్కడైనా పెట్టిపోవడానికి మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుంది, సెక్యూరిటీకి కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎవరు కూడా ఎటువంటి ఇంటిమిడేటింగ్ మెటీరియల్ పోలింగ్ కౌంటింగ్ హాల్ తీసుకురావాలి. సార్ మీడియాకి అలవాటు ఉందా లేదా? రేపు మీడియాకు సెంటర్ లోపలికి మీడియాకి యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, మన కలెక్టర్ మేడం డిపిఆర్ఓ గారు మీడియా కోసం సెపరేట్ గా ప్లేస్ పెడతారు. మీ అందరికి కూడా లాస్ట్ టైం అందరికి ఎట్లయితే ఫెసిలిటేట్ చేశారో అదేవిధంగా ఈసారి కూడా మీడియా కోసం సెపరేట్ అరేంజ్మెంట్స్ ఉంటున్నాయి. డెఫినెట్ గా మీకు మీడియా ఉంటేనే కదా. కర్నూలు జిల్లాలో బాలికల దినోత్సవ వేడుకలు కలెక్టర్ సునయ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంయుక్త సర్వోన్నత అధికారి రవి పట్టణ్ శెట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాలలో రాణించాలని పేర్కొన్నారు. జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆడపిల్లల్ని రక్షిద్దాం, ఆడపిల్లల్ని చదివిద్దాం అంటూ ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. అటువంటి పవిత్రమైన ప్రదేశం ఈ భూప్రపంచం మీద ఎక్కడైనా ఉంది అంటే ఉంది, అదే మన భారతదేశం. మన భారతదేశం మరి మహిళా మహిళలకు ఇచ్చినంత గౌరవం వేరే ఏ దేశంలో కూడా అంత గౌరవం ఉండదు. స్వేచ్ఛ స్వాతంత్రాలు మరింత ఎక్కువగా వేరే దేశంలో ఉండొచ్చు, కానీ గౌరవం చూస్తే మన దేశంలోనే అపారంగా ఉంటుంది. కాబట్టి ఏదో చిన్న చిన్న సంఘటనలు ఎక్కడో ఒకటి జరుగుతూ ఉంటాయి. నిర్భయ లాంటి కేసులు, దిశ లాంటి కేసులు జరిగినంత మాత్రాన మీరు ఎప్పుడు కూడా మనసు చిన్నపించుకోవాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా స్వామి వివేకానంద గారు కొటేషన్ ఎప్పుడు గుర్తించుకోవాలి. ఆయన అంటారు, కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా లేస్తున్నందుకు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా మీరు ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు అధైర్యపడకూడదు, ధైర్యంగా మీరు ఎదగాలి. సో ఇప్పుడు మన ఈఆర్ఓ గారు చెప్పినట్లు మన చైల్డ్ సెక్స్ రేషియో చూస్తే, అంటే 6 సంవత్సరాల లోపు పిల్లల గణన చూస్తే 2001లో 927 ప్రతి 1000 మంది అబ్బాయిలకు 927 అమ్మాయిలు ఉండేవారు. కానీ అదే 2011 గణన మనం చూసినప్పుడు ఆ శాతం పడిపోయింది, 918కి వచ్చింది. సో అది పెరగాల్సిన దశలో అది తగ్గిపోవడం అనేది మరి ఇప్పుడు ఇంకా 2021 గణన రాబోతుంది. మరి అది ఇదే రేషియోలో వెళ్తే 900 పడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో కాబట్టి ఈ వ్యత్యాసం అనేది ఉండకూడదు. సో ఈ వ్యత్యాసాన్ని మనం తగ్గించాలి అంటే అందుకనే మన ప్రధానమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని బేటీ బచావో బేటీ పఢావో అనే కార్యక్రమం, ఆడపిల్లని రక్షిద్దాం, ఆడపిల్లని చదివనిద్దాం, ఆడపిల్లని ఎదగనిద్దాం అనే నినాదంతో మనం వారోత్సవాలు కూడా జరుపుకుంటున్నాం. ఈ జనవరి 20 నుంచి వెల్లుండి వచ్చే రిపబ్లిక్ డే వరకు కూడా ఈ వారోత్సవం జరుగుతుంది. సో కాబట్టి ఈ రక్షణ గురించి మరి ఇంతకుముందు వక్తలందరూ కూడా సవివరంగా మీకు తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లకి రక్షణ ఇవ్వాలి. ఆడపిల్ల చంపుకోవడం అంటే అందరినీ చంపుకోవడమే. ఎందుకంటే అమ్మాయి ఆడపిల్లని సృష్టి కాబట్టి మరి సృష్టి అంతమైతే ఎవరూ ఉండరు. అందుకని ఆడపిల్లని బతకనివ్వాలి. అందుకని మనం ఫిమేల్ ఫోర్టిసైడ్ అనేది జరగకుండా PNDC యాక్ట్ కూడా తెచ్చుకోవడం జరిగింది. దాని కింద లింగ నిర్ధారణ పరీక్షలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఆరోగ్య శాఖ పైన మనందరిపైన కూడా ఉంది. అందరికన్నా ముందు ప్రతి తల్లిదండ్రుల పైన ఉంది. మీరు అసలు లింగ నిర్ధారణ పరీక్ష జోలికి వెళ్ళవద్దు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు పట్ల శాసనమండలిలో టీడీపీ అనుసరించిన వైఖరికి నిరసనగా కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వైసీపీ యువనేత ఎమ్మెల్యే శ్రీదేవి తనయుడు చెరుకులపాడు రామ్మోహన్ రెడ్డి శ్రీరంగడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ ద్రోహి, రాష్ట్ర అభివృద్ధికి విరోధి అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఓర్చుకోరు. ఆ ఉత్తరాంధ్ర శైలి ప్రజలు చూస్తే వాళ్ళ ఇంటికి పొమ్మను వాళ్ళు ఎంత బాధాకరం బతుకుతున్నారు. తాగునీరు లేక మా జగన్ గారు ముఖ్యమంత్రి గారు కష్టపడి పాదయాత్ర చూస్తే అన్నీ చూసి కాబట్టి అక్కడ ఉత్తరాంధ్ర రాజధాని ఖచ్చితంగా ఉండాలి. అక్కడ అన్ని కాన 4 కమిషనర్లు చేస్తున్నాడు. 4 కమిషనర్ జోన్ల ప్రకారంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం పాటుపడే పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని, జమ్మికుంట హుజురాబాద్ పట్టణాలను సుందరంగా వైభవంగా తీర్చిదిద్దుతామని ఆయన తెలిపారు. ప్రణాళికలు ఉన్నాయి. నేను ఇవాళ ప్రణాళిక సంఘాన్ని కేసీఆర్ గారు మరి మన పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓటమి పాలైన తర్వాత వారు ఒక క్షణం కూడా నువ్వు ఊరికే ఉండొద్దు, తెలంగాణ రాష్ట్ర సమస్యల పరిష్కారం కోసం పనిచేసేవాడివి నువ్వు కాబట్టి అని చెప్పి నా పైన ఈ బాధ్యత పెట్టడం జరిగింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా మరి నేను మరి కేబినెట్ సమావేశాలలో కూడా పలు చర్చల్లో పాల్గొంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నా వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని చెప్పి మళ్ళీ ఒకసారి జమ్మికుంట మిత్రులు, పత్రికా మిత్రుల ద్వారా తెలియజేది. ఎందుకంటే నేను ఎన్నికలు రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు మొదటిసారి వచ్చిన కాబట్టి అయిపోయింది. మీరు ఒక్క జాతీయ పథకమైన తీసుకొచ్చినారని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇది మా ప్రోగ్రాము అని చెప్పడానికి ఒక్కటైనా లేదు. గత 5 సంవత్సరాల పరిపాలన కానీ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కానీ ఇలా జాతీయ ఉపాధి హామీ పథకము యూపీఏ ప్రభుత్వంలో వచ్చినటువంటి పథకం. రైట్ టు ఇన్ఫర్మేషన్ చట్టం ఆ ప్రభుత్వంలో వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది అప్పుడు వచ్చింది. సంకీర్ణ యుగం అది. ఒక పార్టీ పరిపాలన కాదు. అక్కడ కమ్యూనిస్టులు, సోషలిస్టులు, ప్రాంతీయ పార్టీల మద్దతుతో నడిచినటువంటి ప్రభుత్వం ఆ రోజు యూపీఏ ప్రభుత్వం. పెద్ద పెద్ద హార్వెస్టర్లతోనే అది వైభవంగా అవపడుతుంది. నేను మొన్న ఈ మధ్య కేసీఆర్కి చెప్పడం జరిగింది కరీంనగర్కి వచ్చినప్పుడు, సారు కన్ను చూపుల వరకు ఆకుపచ్చగా అవపడుతుంది ఈ ప్రాంతం అని చెప్పడం. ఎందుకంటే మనం ఉన్నది చెప్పుకోవాలి, మంచిగా గర్వంగా ఉండాలి. ఈ విధంగా ఎదిగి ఈరోజు కరువు కాలంలో కూడా నీళ్ళు ఇప్పియాలనే ఆలోచనతోనే ఈటల రాజేందర్ గారు పోయిన సంవత్సరం మీకు నవంబర్, డిసెంబర్లో నీళ్లు లేకపోయినప్పుడు కూడా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులకి నీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినాం. నిజంగా వరంగల్కి మంచినీళ్ళు ఇబ్బంది ఉంటుందేమో అని చెప్పి భయ ఆందోళనల మధ్యలో కూడా ఒక తడి కావాలంటే కూడా పోయిన సంవత్సరం ఎస్ఆర్ఎస్పీలో నీళ్ళు లేకపోయినప్పుడు కూడా నిజాం సాగర్ నుండి కూడా వాటిని మళ్లించి సింగూరు నుంచి తెప్పించి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నిర్మల్ జిల్లా మూదల్ నియోజకవర్గ కేంద్రంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ఎమ్మెల్యే విఠలరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి, ముఖ్యంగా పేదింటి ఆడపిల్లల పెళ్లి భారం కాకూడదని రాష్ట్ర ఆవిర్భావం నుంచి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా ఆదుకుంటుందని తెలిపారు. మండలంలోని లబ్ధిదారులకు 20 కళ్యాణ లక్ష్మి, 2 కార్పొరేషన్ చెక్లను పంపిణీ చేశారు. హెడ్ క్వార్టర్స్ మొదల్లో ఎంపీడీ ఆఫీస్లో గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీమ్స్గా ఏదైతే 2015 నుంచి ప్రారంభమైందో అప్పటి నుంచి కూడా ప్రతిసారి పెళ్లి అయిన మైనార్టీ సోదరులకు కానీ, హిందూ సోదరులకు కానీ, క్రిస్టియన్ సోదరులకు కానీ అందరూ కూడా పెళ్లి చేసిన తర్వాత మరి 50,000 నుంచి మొదలుకొని ఈ రోజున 1,116 రూపాయల మరి చెక్స్ వరకు అమౌంట్ ఆమోదించబడింది. అందులో భాగంగానే ఈరోజు మొదలు మండలించుకోవడంలో సుమారు 18 ముస్లిం మైనార్టీ సోదరులకు ఒక్కొక్కరికి 1,01,16 రూపాయల చెక్స్, అదేవిధంగా బీసీ సోదరులకు 2, దాంతోపాటు 10 మైనార్టీ సోదరులకు లోన్స్ 100% సబ్సిడీ మీద మరి ఇవ్వడం జరిగింది. అది కాకుండా
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 4 చెక్స్ ముదోల్ మండలం ముదోల్ గ్రామం వాసులకు ఉపయోగపడుతుంది. మరి ఈ కార్యక్రమం ఏదైతే ఈ ప్రోగ్రాం ఉందో నిరంతరం జరిగే కార్యక్రమం మరి దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోనే ప్రారంభించబడ్డది. అప్పటి నుంచి చూసే తప్పకుండా అందరూ కూడా పెళ్ళైన వారికి కానీ రోజు తీసుకునే వారికి కానీ మరి ఆపదలో ఉండి హాస్పిటల్ చేరి డబ్బులు కట్టలేని పరిస్థితులు ఉన్న వారికి ఇక్కడ సహాయం చేయబడింది. మరి ఇంతటి ఘనత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చెప్పేసి అందరూ కూడా హర్షం తెలుస్తున్నారు. ఈ సందర్భంగా మరి ఇంకా రాబోయే రోజుల్లో మార్చి బడ్జెట్ సెషన్ తర్వాత ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులు కూడా మరి వేరియస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి లోన్స్ కూడా మరి 50% తర్వాత 80% సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి కూడా అప్లికేషన్ కూడా మండలం నుంచి కాకపోతే ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తూ మండల ప్రజల తరఫున నియోజక ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తూ మరి ఇటువంటి కార్యక్రమం ఎల్లప్పుడూ కూడా ఉండాలని చెప్పేసి అదేవిధంగా ఏదైతే గత 4 నెలల నుంచి పెండింగ్లో ఉన్న ఏదైతే రైతు బంధు కార్యక్రమంలో కొందరు రాలేదని రైతులు ఆందోళన చెందారు. ఆందోళన చెందా అవసరం లేదు. మొన్ననే 3 days బ్యాక్ సుమారు 5,000 కోట్ల రూపాయలు రైతు బంధు స్కీమ్ ద్వారా రిలీజ్ చేయబడినది. త్వరలోనే రైతుల అకౌంట్లో ఆ అమౌంట్ కూడా వేయబడుతుంది. మరి ఇంకా ఎవరైనా రాని వారు ఉంటే వారికి కూడా ఆ లిస్టు తయారు చేసి మరి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారికి పంపడం జరుగుతుంది. ఆ తర్వాత వెంటనే ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేయడానికి మేమందరం కూడా ప్రయత్నిస్తాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడుకొండ్ల గ్రామం ఉన్నత పాఠశాలలో బాలికల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి జెడ్పీటీసీ కంకనాల ప్రవీణ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అన్నారు. ఆడపిల్లలు వంటింటికి పరిమితం కాకుండా విద్య, ఉద్యోగ రంగంలో కూడా ముందుండాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో రాణించిన బాలబాలికల లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. బాలికల దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి జనవరి 24న మనము జాతీయ బాలికల దినోత్సవము జరుపుకుంటున్నాము. చేయాలి అని అనుకున్నాను ఇవాళ. ఎందుకంటే ఎప్పుడు కూడా మేము మండలం ప్రోగ్రామ్ అంటే ఎక్కువగా చింతపల్లిలోనే మా ఐసిడిఎస్ ఆఫీస్ పరిధిలోనే ఎక్కువ చేస్తూనే ఉంటాము. మండలం ప్రోగ్రామ్ అలాగే ప్రాజెక్ట్ లెవెల్లో ఇంతమంది పిల్లలు వస్తారనే ఉద్దేశంతో ఈ స్కూల్లో సెలెక్ట్ చేసుకున్నాము. కాబట్టి అసలుకి బేటీ బచావో బేటీ పడావో అనే కార్యక్రమం అనేది మేము 2014 నుంచి చేస్తూనే ఉన్నాం. అసలు 2014 నుంచి చేయడానికి కారణం మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా 2014న బేటీ బచావో బేటీ పడావోని ఒక ఫ్లాగ్షిప్ బాలికా దినోత్సవం సందర్భంగా గోడుకొండ్ల జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో పాల్గొనడం జరిగింది. ఈరోజు నా అవకాశాలు, వారికి ఉన్న చట్టాలు గురించి బేటీ బచావో బేటీ పడావో వారోత్సవాల భాగంగా ఇక్కడ సిడిపిఓ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. మా తరపు నుంచి స్కూల్కి ఏ సహాయం కావాలన్నా చేస్తామని ప్రభుత్వం తరఫున హామీ ఇస్తుంది. జాతీయ బాలికా దినోత్సవం సందర్భించి మన గోడుకొండలోని బీటీ నగర్లో మన సిడిపిఓ మేడం గారు ఒక సభ నిర్వహించడం జరిగింది. ఆ సభ చాలా అద్భుతంగా జరిగింది. ఈ స్కూల్లో బీటీ నగర్ స్కూల్లో చాలామంది బాలికలే ఉన్నారు. ఆ బాలికలు కూడా అన్నిట్లలో ప్రథమ రంగంలో ఉన్నారు. వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే ఏదైనా కళ వాళ్ళకి చేరుతుందని మేము అనుకుంటున్నాము. వాళ్ళను బాగా అంతర్జాతీయంగా ఏదన్నా ఒక ప్రోగ్రాంలో వాళ్ళని టాపర్గా నిలపాలని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని మాఘ అమావాస్య పండుగను పురస్కరించుకొని పలు ఆలయాలలో భక్తుల సందడి నెలకొంది. ఉదయం నుంచి భక్తులు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ ఎడ్లబండ్ల ప్రదర్శన, జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. మనకి ఇక్కడ వెంకటేశ్వర బోరు వద్ద పురాతనం, మేము చిన్నప్పటి నుంచి కూడా మా తండ్రులు మా తాతలు కూడా ఈ వెంకటేశ్వర బోర్ అంటే చాలా ప్రతిష్ట ముస్తాబాద్ గ్రామానికి. ఈ రూట్లో ఉన్నటువంటి రైతాంగం, వ్యవసాయదారులు అందరూ ముందుకొచ్చి ఈ వెంకటేశ్వర బోరును పురాతనమైనటువంటి దేవాలయాన్ని ఇక్కడ మనం ప్రతిష్ట చేసి ఉన్న తేదీ 22/1/2020 నాడు పూజలు కార్యక్రమాలు నిర్వహించడం జరిగి అన్నదానం చేసిండ్రు. తిరిగి మళ్ళీ ఈరోజు అమావాస్య, మహాలయ అమావాస్య పురస్కరించుకొని ఇక్కడ జాతరను ఏర్పాటు చేసి మరి ఎక్కువ బండ్లు మరియు పురోహితుల చేత పూజలు చేయించి ఇక్కడ
ప్రతిష్ఠించి దీన్ని అంగరంగ వైభవంగా దీన్ని తీర్చిదిద్దాలనేటువంటి ఉద్దేశంతో మా గ్రామ ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయాలని ఈ సందర్భంగా సారి దేవుడు మనకు పవిత్రమైనటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి మనకు గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వరాలయం ఇది అన్ని కూడా ఒకటే. ఈ వెంకటేశ్వరుని కొలిసినట్టయితే మన గ్రామానికి శుభం కలుగుతుందనే ఆలోచన కొద్దీ పెద్దలందరూ కూడా ఐక్యత మన గ్రామ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఈ వెంకటేశ్వరుని మనసారా గ్రామ ప్రజల తరఫున మరి వెంకటేశ్వర దేవాలయ కమిటీ తరఫున కూడా నేను పెద్దల ఆశీర్వాదంతో వాళ్ళ అమావాస్య జాతర అనేటువంటిది కూడా ఇక్కడ నిర్వహించబడుతుంది. మరియు కథ కూడా చెప్పడానికి కూడా మా వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి విరాళాలు సేకరించి కొంత దాతలు దేవుని మీద నమ్మకంతో వారందరూ కూడా ఇచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలనేటువంటి ఉద్దేశం ముస్తాబాద్ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఈ సంకల్పం కల్పించినందుకు. ఆధునిక సాంకేతికత పెరిగిపోతున్న తరుణంలో కులవృత్తులకు ఆదరణ కరువైంది. కులవృత్తులను నమ్ముకున్న వారు ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండలం తంగళ్లపల్లి మహేందర్ కుమ్మరి పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే ఆధునిక సాంకేతిక వల్ల తమకు ఉపాధి లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు ప్రభుత్వ సాయం అందలేదని, ఇప్పటికైనా ఆర్థిక సాయం అందించాలని, తన కుటుంబాన్ని ఆదుకోవాలని అధికారులను కోరారు. కరీంనగర్లో మున్సిపాలిటీలో 58 డివిజన్లకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ బండి సంజయ్, పోలీస్ కమిషనర్ కమల్ హాసన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 2 వార్డులలో 2 నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈరోజు గతంలో ఎన్నోసార్లు ఓట్లేశాను, ఎమ్మెల్యేగా ఓట్లేశాను. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి మంత్రి పదవి ఇచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఒక మంత్రిగా ఓటేయడం ప్రప్రదం ఈరోజే. అది కూడా కారు గుర్తుకు ఓటేయడము నాకు చాలా గర్వంగా భావిస్తున్నాను. కారు గుర్తుకు నేను ఓటేయడము గర్వకారణంగా భావిస్తున్నాను. ఈరోజు ఒక మంత్రిగా కారు గుర్తుకు ఓటేస్తుంటే కరీంనగర్లో అడుగడుగున జరిగిన అభివృద్ధి కనబడదు. నాకు 72 సంవత్సరాల స్వాతంత్రం వచ్చి కూడా కరీంనగర్ అభివృద్ధి నోచుకోలేదు. అందుకే ఈరోజు దశాబ్దాల దరిద్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేవలం ఈ దేశం బలపడాలంటే దానికి ప్రధాన ఆయుధం ఓటు. గతంలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో చాలామంది వెంటడు విషయాలు కొన్ని ఇప్పుడున్నటువంటి ప్రచార మాధ్యమాలు, పొలిటికల్ పార్టీస్ కానీ స్వచ్ఛంద సంస్థలు చేస్తున్నటువంటి ప్రచారం వల్ల ఓటు ఎంత శక్తివంతమైందో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా తెలిసిపోయింది. కొన్ని పార్టీలు ఏ పార్టీ అయినప్పుడు కూడా ఎన్ని ప్రలోభాలకు గురి చేసినప్పుడు కూడా ప్రజలందరూ కూడా వాస్తవికతను గ్రహిస్తూ ఉన్నారు. అది ఏ పార్టీ అయినప్పుడు కూడా వాస్తవికత గ్రహించి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో బాపూజీ నగర్లో అమావాస్యను పురస్కరించుకుని పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. చారిత్రాత్మక శ్రీ నల్లపోచమ్మ దేవాలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా పాల్గొని సేవలందించారు. అలాగే దేవాలయం కమిటీ కార్యవర్గ సభ్యులు దుర్గయ్య, రామారావు, అజిత్, ప్రేమ్ కుమార్, ఎల్లయ్య, కిరణ్, నరసింహ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ ఘటనపై జిల్లా ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనర్ బాలికపై అత్యాచారం జరగలేదని, బాలిక తప్పుడు సమాచారం ఇచ్చిందని ప్రకటించారు. ఈ ఘటన జరిగిన రోజున బాలిక సందీప్ అనే యువకుడితో సినిమాకు వెళ్లి అమ్మ తిడుతుందనే భయంతో అత్యాచారం జరిగినట్లు అబద్ధం చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెను సినిమాకు తీసుకెళ్లిన సందీప్ అనే యువకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఆఫ్ చైల్డ్ అగైనెస్ట్ సెక్షువల్ అఫెన్సెస్ అని ఒక యాక్ట్ ఉంది. చిల్డ్రన్స్ మీద అంటే మైనర్ బాలురు బాలికల మీద నేరాలు జరగకుండా ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే గోప్యంగా ఉంచాలి. పిల్లల వివరాలు, ఏదన్నా నేరం జరిగినప్పుడు ఆ పిల్లల వివరాలు గోప్యంగా ఉంచాలి. అదొకటి. ప్లస్ ఇప్పుడు ఈ మైనర్ గర్ల్ ని అట్లా కస్టడీలో నుంచి పేరెంట్స్ తెలియకుండా తీసుకెళ్లడం కూడా నేరం అవుతుంది అన్నట్టు. పోక్సో యాక్ట్ అంటారు దీన్ని. ఈ పోక్సో యాక్ట్ కింద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం లింగాపూర్లో రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 8 నెలల క్రితం అధికారులు రోడ్డు మరమ్మతులు చేపట్టారు. అయితే రోడ్డు నిర్మాణ పనులు 40% కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దుమ్ము ధూళి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నిర్మాణం పనులు పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. నిర్మల్ జిల్లాలో ఓట్ల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు లెక్కింపు కార్యక్రమం పారదర్శకంగా నిర్వహించాలంటూ అధికారులకు ఆదేశాలు. కర్నూలు జిల్లాలో ఘనంగా బాలికల దినోత్సవ వేడుకలు. ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లలను చదివిద్దామంటూ పిలుపు. కర్నూలు జిల్లా పత్తికొండలో వైసీపీ శ్రేణుల భారీ బైక్ ర్యాలీ. చంద్రబాబు రాయలసీమ ద్రోహి, రాష్ట్ర అభివృద్ధికి విరోధి అంటూ నినాదాలు. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.